దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 2026వ సంవత్సరంలో దేవుని కృప వలన మనము అడుగు పెట్టి ఉన్నాం. ఇది కేవలము దేవుని ఉచితమైన కృప. ఆమేన్. హల్లెలూయా. ఈ దినము నూతన సంవత్సర వాక్యమును ధ్యానం చేద్దాం. నేను చెప్పే 7 పాయింట్లు మీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆమేన్. వాక్యం చదువుదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. గట్టిగా కామెంట్ చెబుదాం. హల్లెలూయా. దేవుడు నూతన సంవత్సరంలో మీ ఎదుట తలుపును తెరిచున్నాడు, అది ఎవ్వరు ముయ్యలేరు. హల్లెలూయా. గత 2025వ సంవత్సరంలో చాలా మంది జీవితాలలో ద్వారాలు మూయబడ్డాయి. దేవుడు ద్వారం తెరిచినప్పటికీ కొన్ని సాతాను శక్తులు బంధకాల చేత, సాతాను క్రియల ద్వారా ఆ ద్వారాలు, ఆ తలుపులు తెరిచి మనం దానిలోకి ప్రవేశించి ఆశీర్వాదాలు పొందకుండా దుష్ట ప్రభావాలు పనిచేసినందుక మనము ఎంతగానో కష్టపడ్డాం. అయితే బైబిల్ గ్రంథంలో ఏమని ఉంది? ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. మన జీవితాల్లో సాతాను కట్టిన సంఖ్యలు, బంధకాలన్నీ కూడా ఇప్పుడు ఏమైపోతున్నాయి? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ఆమేన్. హల్లెలూయా. 2025వ సంవత్సరంలో ఏ అయితే ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు నిన్ను, నీ కుటుంబాన్ని బంధించి నీకు ఆశీర్వాదం లేకోకుండా, ఆర్థికంగా నిన్ను ఎదగనివ్వకుండా, ఆరోగ్యం లేకోకుండా, సాతాను నీ జీవితంలో సమాధానం లేకోకుండా కట్టి బంధించాడో ఆ ఇత్తడి తలుపులు ఈ సంవత్సరం దేవుడు విర్రగొట్టి ఉన్నాడు. ఇనుప గడియలు, ఇనుప సంఖ్యలు దేవుడు విర్రగొట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దగ్గర తాళపు చెవి ఉన్నది, నీ ఎదుట తలుపు తీసి ఉన్నాను, దాన్ని ఎవరు వెయ్యలేరు అంటున్నాడు దేవుడు. ఒక 7 విషయాలు నేను చెబుతాను. మొట్టమొదటగా మనం బైబిల్ గ్రంథంలోంచి గమనిస్తే విశ్వాసపు తలుపును దేవుడు ఈ సంవత్సరం మీ జీవితంలో తెరవబోతున్నాడు. అపుస్తల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనం గమనిద్దాం. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములను అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు వివరించిరి. ఆమేన్. పౌలు గారు తన జీవితంలో మొదటి మిషనరీ యాత్ర ఆయన చేసినప్పుడు సువార్త కొరకు దేవుడు ఎలాంటి ద్వారాలు తెరిచాడు, ఏ తలుపులు అయితే దేవుడు తెరిచారో ఆ తలుపుల ద్వారా అన్యజనులు విశ్వాసం ఉంచడానికి దేవుడు ద్వారాలు తెరిచాడంట. సువార్తన ప్రకటనే ధ్యేయముగా పౌలు గారు ముందుకు వెళ్తున్న సమయంలో సాతాను అనేక తలుపులు మూసివేసి ఈ యొక్క పౌలు గారిని వెళ్ళనివ్వకుండా అభ్యంతరపరిచింది అనేక సార్లు. అయితే అలాంటి సమయంలో పౌలు గారు ఆత్మపూర్ణుడై ఆయా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారికి తోడయ్యండి అన్య జనులకు విశ్వాసము కలుగునట్లుగా అనేక గొప్ప కార్యాలు చేశాడని బైబిల్ గ్రంథంలో ఆయన చెబుతూ ఉన్నాడు. నా దేవుని ప్రజలారా, నీ జీవితంలో దేవుని మందిరానికి వస్తున్నావు కానీ నీ జీవితంలో దేవుని పట్ల విశ్వాసం లేదు, ఆయన అద్భుతాల పట్ల విశ్వాసం లేదు. ఇది జరుగుతుందా జరగదా ఏంటి నా పరిస్థితి అని అపనమ్మకము, అవిశ్వాసము ద్వారా ఉన్నావేమో. ఈ దినాన దేవుడు నీ విశ్వాస పరిణామమును పెంచి విశ్వాసము ద్వారా అద్భుతాలు పొందుకోవడానికి ద్వారము తెరిచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసము ద్వారా వేటినైతే నువ్వు అడుగుతావో ఆ ద్వారము గుండా నువ్వు ప్రవేశించి వాటిని స్వాధీనపరుచుకోబోతున్నావు. ఆమేన్. పౌలు గారు ఇకొనియా, లుస్త్రా, అలాగా మనం చూస్తే దెర్బే, అంతియోకయ లేదంటే పిసిదియా, ఈ ప్రాంతాలన్నీ కూడా వెళ్ళినప్పుడు దేవుడు ద్వారాలు తెరిచినట్లుగా, విశ్వసించినట్లుగా అన్యజనులు దేవుడు కార్యము జరిగించాడని చెబుతున్నాడు. మీ జీవితంలో ఈ 2026వ సంవత్సరంలో విశ్వాసంలో ప్రతి బిడ్డ అభివృద్ధి పొందినట్లు దేవుడు ద్వారములు తెరిచి ఉన్నాడు. హల్లెలూయా. మనము ఆ ద్వారము గుండా ముందుకు వెళ్ళాలి. 2వ మాట, దేవుడు ప్రార్థనా తలుపులు మన జీవితాలలో తెరిచి ఉన్నాడు. పేతురు కొరకు ఆ దినాలలో
పట్టబడిన సమయములో ఇంకా ఆయన చంపబడతాడు మరుసటి దినాన. అయితే ఆయన ఇప్పుడు విడుదల పొందాలి. సంఘము ఆయన కోసం అత్యాసక్తితో ప్రార్థిస్తుంది, కానీ వారు కొంచెం విశ్వసించలేకపోతున్నారు. ఎందుకంటే అసాధ్యమైన కార్యము. 4 చతుష్టాయముల సైనికులను అక్కడ సెక్యూరిటీగా పెట్టేశారు. ఆయన బయటికి రావడము అసాధ్యం. అప్పటికే యాకోబు గారిని సంహరించేశారు. నెక్స్ట్ ఇంకా పేతురు గారు. అయితే సంఘము ప్రార్థనలో పోరాడి వారు ప్రార్థించిన దానికి విశ్వాసము అనే ప్రార్థన ద్వారా ఒక తలుపులు తెరవబడ్డాయి. చూడండి బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనం గమనిద్దాం. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. చాలు. అక్కడ ఏం జరిగిందంటే సంఘస్థులు పేతురు గారి కోసం చేసిన ప్రార్థనకు దేవుడు అద్భుతమైన సమాధానం ఎప్పుడు ఇచ్చాడంటే వారు తలుపు తీయగానే పేతురు గారు ప్రత్యక్షమైపోయాడు. ఆమేన్. ఈ తలుపు దేవుడు తెలిసి ఉన్నాడు. అక్కడ ఆ చెరసాలలో దేవుడు తలుపు తెరిచి దూతను పంపించి బయటికి తీసుకొచ్చాడు. ఇది దేని వల్ల జరిగిందంటే ప్రార్థన ఫలితమే తలుపులు తెరవబడ్డాయి. మన జీవితాల్లో కూడా ఆయా సమయాలలో మనము గత సంవత్సరంలో ప్రార్థనలో ముందుకెళ్ళలేక ద్వారాలు మూయబడ్డాయి. ప్రార్థన జీవితంలో ముందుకెళ్ళలేక ద్వారాలు మూసేశాడు సాతాను. అయితే ఈ సంవత్సరంలో మన జీవితంలో ప్రార్థన తలుపులు తెరవబడ్డాయి. రహస్యమందు నువ్వు తలుపు వేసుకొని చేసే ప్రార్థనకు నీ తలుపు తెరవగానే దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఆ దినాలలో పేతురు ఎలాగైతే వారికి తలుపులు తెరవగానే ప్రత్యక్షమైపోయాడు, నీ జీవితంలో ప్రార్థన చేసి తలుపు తెరవగానే అద్భుతాలను పొందుకోబోతున్నావు. ఆమేన్. జవాబు పొందుకోబోతున్నావు. దానియేలు గారు ఆ దినాలలో శాసనము చేయబడింది అని తెలిసి కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనములో ఆయన యథావిధిగా తన యొక్క పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా ప్రార్థించుటకు స్తుతించుటకు ప్రారంభించెను. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది జీవితాలలో ప్రార్థన అనేది తగ్గిపోయింది. 2025వ సంవత్సరంలో 2026వ సంవత్సరంలో మీ జీవితాలలో మీ కుటుంబాలలో వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, విశ్వాసుల ప్రార్థన అనే ద్వారములు దేవుడు తెరిచి ఉన్నాడు. ఆమేన్. అవి ఎవ్వరు కూడా మూయలేరు. ఆమేన్. నువ్వు ప్రార్థించి ప్రార్థనలు లేవగానే జవాబు పొందుకోబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ఆ తలుపు గుండా మనం ప్రవేశిద్దాం. మూడవదిగా దేవుడు సహవాసము అనే తలుపులు తెరవబోతున్నాడు. ఆ దినాలలో లవొదికీయ సంఘము నిలువెచ్చని స్థితిలో ఉన్నది. ప్రభువుతో సహవాసం చేయకుండా ప్రభువుకు దూరంగా బయట ఉంచేసింది. దేవుణ్ణి బయట ఉంచేశారు. అయితే దేవుడు ఏం చేశాడు చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదును. ఆమేన్. హల్లెలూయా. సహవాసము కొరకైన తలుపు తెరవబడింది. గత 2025వ సంవత్సరం ఎవరితోనూ సహవాసం చేశావేమో, లోకస్తులతో చేశావో, లేదంటే పాపులతో చేశావో, విగ్రహారాధికులతో చేశావో, అన్యజనులతో చేశావో, ఇంకా భయంకరమైన చెడు అలవాట్లలో ఉన్న వారితో సహవాసం చేశావు, కానీ దేవుని దూరంగా పెట్టావు. లవొదికీయ సంఘం వారు కూడా దేవుణ్ణి దూరం పెట్టారు. ఆయన సహవాసాన్ని దూరం చేసి నులివెచ్చని జీవితం జీవించారు. అలా చల్లగా లేరు, అలాగ వెచ్చగా లేరంట. వారు నిలువెచ్చని జీవితం అంటే ఆయన నోటిలో నుండి ఉమ్మివేయబడే జీవితము. అలాగ పరిశుద్ధులు గారు, అలాగ పాపులు కాదు. మనలో చాలా మంది జీవితం అలాగే ఉంది. అవసరమైనప్పుడు పాపములో పడిపోతాం, దేవుడితో అవసరం ఉన్నప్పుడు పరిశుద్ధంగా బ్రతుకుతాము. సాతానుతో అవసరం ఉన్నప్పుడు లోకములో పాపములో ఉంటాము, దేవునితో అవసరం ఉన్నప్పుడు చర్చిలో దేవుని ప్రజలతో సహవాసం చేస్తాం. అయితే ఇది ఊసరు వెళ్ళే సహవాసం. దేవుడు కోరేది ఏంటి తెలుసా? ఆయనతో మాత్రమే తన బిడ్డలు సహవాసం చేయాలి. ఆమేన్. ఒకవేళ నీ సహవాసం రెండు వైపులా ఉంటే నువ్వు ఇద్దరికి దాసులుగా ఉండలేవు. అటు లోకానికి, దేవునికి, పాపానికి, సాతానికి, దేవునికి ఇలాగా నువ్వు సహవాసం చేయలేవు. ఇద్దరితో ఒకరితోనే నువ్వు సహవాసం చేయాలి. అయితే ఈ 2026వ సంవత్సరంలో దేవుడు ఏమంటున్నాడంటే నేను నీతో సహవాసం చేస్తాను,
నీ హృదయం అనే వాకిట ఎదుట నేను తలుపు తట్టుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా నువ్వు మారు మనసు పొందక, రక్షణ పొందక, బాప్తిసం పొందక, లోకము పాపము భయంకరమైన జీవితంలో ఉంటూనే ఉంటే నీ హృదయం అనే తలుపు ఎదుట ఆయన తలుపు తట్టుతూ ఉన్నాడు. తలుపు తీయమంటున్నాడు. తలుపు తీస్తే ఏమవుతుంది? ఆయన నీతో సహవాసం చేస్తాడంట, నీవు ఆయనతో సహవాసం చేస్తాడు. ఈ దినాన, ఈ యొక్క నూతన సంవత్సరంలో నీ జీవితము ఆయనకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. లోకులతో పాపులతో సహవాసం చేస్తే నీకు సంతోషము, ఆనందము, నెమ్మది, ఆరోగ్యం ఉండదు. ఎన్ని దినాలు నువ్వు అలాగా చేసినా కానీ నీ జీవితంలో నష్టాన్ని కొని తెచ్చుకుంటావు, దుఃఖాన్ని కొని తెచ్చుకుంటావు. చివరికి మిగిలేది నీ జీవితంలో అశాంతి. నిజమైన శాంతి, సమాధానము, రక్షణ, పరలోక భాగ్యము కావాలంటే నీ జీవితంలో ఆయనకు స్థలము కావాలి. తలుపు తడుతూ ఉన్నాడు. యవనస్తులారా, దేవుని బిడ్డలారా, చాలా మంది దేవునికి సమర్పించుకోలేని వారు ఉన్నారు. నిలువెచ్చని జీవితాలతో ఉన్నారు. దేవుని మందిరంలో భక్తి, లోకములో యుక్తి. దేవుని మందిరంలో ఎక్కడ లేని పరిశుద్ధత, లోకంలో భయంకరమైన పాపము. లోకంలో ఎలాగో పాపములు ఉంటున్నారో దేవుని మందిరంలో కూడా అలాగే పరిశుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఒక నటన జీవితము. దేవుడు అది కోరుకోలేదు. నీ జీవితంలో, నీ హృదయంలో ఉంటే సాతానైనా ఉండాలి, లేదంటే దేవుడైనా ఉండాలి. చీకటి అనే పాపము నీలో ఉన్నంత వరకు కూడా వెలుగైన దేవుడు నీలోకి వచ్చి ఆయన సహవాసం చేయలేడు. అందుకని ఈ దినాన ఆయన నీ సహవాసము కోసం ఆయన తలుపు తడుతున్నాడు. ఆమేన్. తలుపు తెరిచితే ఖచ్చితంగా నీ జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది ఆయన ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అంతకన్నా శ్రేష్టమైన రక్షణ భాగ్యము, పరలోకాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఆయన కుటుంబం అనే సహవాసంలో మనం అందరము ప్రవేశించుదుము గాక. 4వ విషయం ముందు చెప్పాను కదా. 4వది రక్షణ అనే తలుపు. రక్షణ ద్వారము క్రీస్తే. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం గమనిద్దాం. నేనే ద్వారమును, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల, ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై, వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు, బయటకు వచ్చుచు, మేత మేయుచు నుండును, మేత మేయుచు నుండును. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ నేనే ద్వారం అంటున్నాడు. ద్వారము అంటే ద్వారానికి ఏముంటుందంటే ఒక తలుపు ఉంటుంది. ఈ ద్వారం ఎవరంట? యేసయ్య. అక్కడ పైన కింద వచనాలు చూస్తే ఆయన నేనే ద్వారం అంటాడు. ఆయన ఏమంటున్నాడు? నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల. లోపల ప్రవేశించడం అంటే రక్షణ పొంది క్రీస్తులో బలపడటం. వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు, మేత మేయుచు నుండును. లోపలికి పోవడం అంటే క్రీస్తులో బలపడడం. బయటికి రావడం అంటే క్రీస్తును, ఆయనను సువార్తన ప్రకటన ద్వారా అనేకులకు పరిచయం చేయడం. నేనే ద్వారం అంటున్నాడు. నీ జీవితంలో రక్షణ అనుభవం లేకపోతే, ఇతరులకు దేవుని గురించిన మాటలు ప్రకటించే అనుభవం లేకపోతే, ఆయన అంటున్నాడు ఈ ద్వారము గురించి, ఈ రక్షణ ద్వారం గురించి మొట్టమొదటగా నువ్వు తెలుసుకుని రక్షించబడిన తర్వాత లోపలికి వచ్చుచు, క్రీస్తులో బలపడుచు, బయటికి వెళ్ళొచ్చు అంటే క్రీస్తుని సువార్త ద్వారా ప్రకటిస్తూ అనేకులకు పరిచయం చేయడానికి ఆయన ద్వారాలు తెరిచి ఉన్నాడు. ఆమేన్. ఈ 2026వ సంవత్సరంలో క్రీస్తులో నువ్వు రక్షించబడి క్రీస్తును అనేకులకు పరిచయం చేయాలనే ఈ మాటల ఉద్దేశము. ఆమేన్. ఎంతమంది ఈ 2026వ సంవత్సరంలో కనీసం ఒక్కరికన్నా యేసయ్య గురించి చెప్పి, ఆయన గురించి మాటలు చెప్పి ప్రకటించి ఆ రక్షణ ద్వారము గుండా అనేకులను నడిపిస్తాము అని తీర్మానం తీసుకుంటారా? ఎంతమంది తీసుకుంటారు? మీరు రక్షించబడినట్లు అనేకులకి రక్షణ వార్తకు చెప్పాలి, లేదంటే మీ జీవితం వ్యర్థమే చెప్పాలా. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క వ్యక్తికి పరిచయం చేయాలి. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా రక్షణ ద్వారములు అనేకులను నడిపించాలి. సిగ్గుపడుతున్నారా? ఒక మాట ఉంది, నన్ను గురించి, నా మాట గురించి సిగ్గుపడేవాడేవాడో పరలోక మహిమ దూతలతో పాటు వచ్చేటప్పుడు బాణి చూసి నేను సిగ్గులు ఇక్కడ కాదు, పెళ్లిలో పడాలా, చెప్పాలా, ప్రకటించాలా. బహుశా చేయెత్తడానికి సిగ్గుపడ్డారేమో, చాలా మందికి ప్రకటించాలనే ఉంది. అలాంటి వరంగా మనం ఉండాలి. 5వదిగా త్వరగా ఏం చేస్తానని చెప్పాను కదా. 5వ మాట పరిచర్య అనే తలుపు ఈ సంవత్సరంలో దేవుడు మన ఎదుట తెరిచి ఉన్నాడు. హల్లెలూయా. యోబు గ్రంథం 31వ అధ్యాయం 32వ వచనం చదువుదాం.
పరదేశిని వీధిలో ఉండనీయక పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరచి తిని కదా. నా ఇంటి వీధి తలుపులు తెరచి తిని కదా. చాలు చూడండి, ఈ మాటలు ఏంటంటే యోబు గారు ఏమంటున్నాడంటే, పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి తలుపులు వీధి తలుపులు తెరచి తిని. అంటే ఇది ఒక పరిచర్యకు ఒక గుర్తు. అంటే లోకములో ఏ దిక్కు లేని వారికి పరిచారము చేయడము, గృహానికి పిలుచుకొని ఆతిథ్యం ఇవ్వడము, సహాయము చేయడము. నా దేవుని ప్రజలారా, ఇలాంటి క్రియలు మనము చెయ్యాలి. యోబు గారు ఎంతగానో దాన ధర్మ కార్యాలు జరిగించేవాడంట. అదే ఆయన చెప్తున్నాడు, పరదేశం ఎవరన్నా కనబడితే నా యొక్క ఇంటి తలుపులు ద్వారాలు ఎప్పుడు కూడా తెరవబడి ఉంటాయి. అంటే సత్కార్యములు చేసే వారంగా మనం ఉండాలి. ఈ సత్కార్యాలు చేసేటప్పుడు ఏమవుతుందంటే క్రీస్తు ప్రేమ వెల్లడవుతుంది. క్రైస్తవుడు ఇంత ప్రేమ కలిగినోడు అంటే వాని దేవుడు ఎలాంటి ఇంకా ప్రేమ కలిగినోడని కొన్ని ఆత్మలు రక్షించబడతాయి. ఆ దినాలలో మనం చూస్తే ఈ యొక్క మార్త ఏం చేసింది, తలుపులు తెరిచి యేసయ్యని లోపలికి పిలిపించి ఆయనకు పరిచర్య చేసింది. మార్త చేసింది. తర్వాత జక్కయ్య తన తలుపులు తెరిచి, తన హృదయం అనే తలుపులు తెరిచి యేసయ్యను ఆహ్వానించి ఆయనకు పరిచారము చేశాడు, రక్షించబడి ఆశీర్వదించబడ్డాడు. అదైన తర్వాత అబ్రహాము గారు మమ్రే దగ్గర కూర్చొని దేవదూతలు దేవుడు వచ్చినప్పుడు వారికి పరిచారం చేసి విందు చేసి ఆశీర్వదించబడినట్లుగా మనం చూడవచ్చు. ఈ యొక్క నూతన సంవత్సరంలో అనేకులకు మనము పరిచర్య చేసి క్రీస్తు ప్రేమను బట్టి అనేకులను గెలుచుకుని వారంగా మనం ఉందుము కాక. ద్వారాలు తెరిచాడు దేవుడు, సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఒకటి దేవుని పని, దేవుని పరిచర్య. రెండవది ఇతరులకు సత్కార్యాలు చేస్తూ, సోషల్ వర్క్ చేస్తూ అనేకులను క్రీస్తులను మనం రక్షించుకునే బాధ్యత ఆ ద్వారాలు దేవుడు మన ఎదుట తెలిచి ఉన్నాడు. ఆమేన్. ఆరవదిగా దీవెన అనే తలుపులు దేవుడు మన జీవితాల్లో తెరిచి ఉన్నాడు. గత సంవత్సరంలో కూడా దేవుడు కొంతమంది జీవితాలలో దీవెన అనే తలుపులు తెరిచాడు. అయితే ఆయన తలుపులు తెరవడము ఏ విధముగా ఉంటుందంటే ఆయనకు మనం ఇవ్వడాన్ని బట్టి ఆయన కూడా మనకు తలుపులు తెరుస్తాడు. బైబిల్ గ్రంథంలో మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది, నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఆకాశపు వాకిన్లను తెరచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు అంటే ఇప్పుడు మనం ఎవరన్నా భిక్షాటన చేసుకునే వారు ఏదన్నా అడుక్కుంటే ఎంత ఇస్తారు? లాస్ట్ అంటే 10 రూపాయలు. అవునా? రూపాయి చిల్లర ఇస్తే వాడు ఒప్పుకోడు. ఆకాశ వాకిన్లు ఎవరికి తెరుస్తాడు దేవుడు? తన బిడ్డలైన వారికి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి ఇవ్వరు కదా అట్లా. మనం అందరికి 100,000 ఇస్తామా? పిల్లలు అడిగితే 100,000 లక్షలు ఇస్తాం. అడుక్కుంటే వారు అడిగితే ఇస్తామా 100,000? కొన్నిసార్లు లేదు పోయానైనా పంపిస్తాం, ఏమి చెవులో ఉన్నా ఇవ్వకుండా. అట్లా దేవుడు ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడు. ఎప్పుడు? మందిరపు నిధిలోనికి ఆహారం ఉండునట్లు 10వ భాగము తీసుకొని రావాలంట. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి గల కారణము ఎట్లుంటుందంటే ఆయన ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఏ విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడంటే పట్టజాలంత విస్తారమైన దీవెనలు కావాలంటే మనం ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది కదా ఆ మాట. ఆ ఆకాశపు వాకిన్లు విప్పి కుమ్మరించు ప్రభు అంటారు. కుమ్మరించాలంటే మనం ఇక్కడ కుమ్మరించాలి కదా. ఇక్కడ కుమ్మరించాం, అక్కడి నుంచి మనకు కుమ్మరింపు కావాలా. అది పూర్తిగా బైబిల్కి వ్యతిరేకం. ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తావో దాన్ని బట్టి ఆదాయం ఉంటుంది. మనం ఎంతైతే విత్తుతామో అంత పంటనే కోసుకుంటాం. అంటే దేవుడు ఆకాశపు వాకిలు విప్పాలంటే మన యొక్క చేతులనే ఈ వేళ్ళని విప్పాలి. హృదయపూర్వక కానుకలు ఆయనకు వేయాలి. అందుకనే బైబిల్ ఒక మాట ఉంటుంది, లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో ఏముంటుంది?
ఈయుడి ఆ, అప్పుడు మీకు ఇయ్యబడును, ఆ, అనచి ఉమ్, కుదిలించి ఆ, దిగజారునట్లు ఆ. నిండు కొలతను నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. ఆ, మీరు ఏ కొలతతో కొలుతురో మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే ఆ కొలతతోనే మరలా మీకు కొలవబడునని చెప్పెను. మీకు మరలా కొనవబడునని చెప్పాను. చూడండి, మనము దేవుని దగ్గర నుండి ఆకాశవాపిలు విప్పి మంచి ఆశీర్వాదం కావాలంటే ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో దేవుడు నీకు దయచేస్తాడు. అంటే అక్కడ ఏముంటుందంటే పిసినితనము కానీ, సనుగుకుంటూ కానీ, గునుగుకుంటూ కానీ ఇస్తే అది మనకు ఆశీర్వాదం ఉండదు. ఇచ్చే విషయంలో ఎలా ఉండాలంటే హృదయపూర్వకంగా నువ్వు ఇచ్చేది ఏదైతే ఉందో అది హృదయపూర్వకంగా ఇవ్వాలి. ఒక ఆమె చిన్న కానుక ఇస్తే దేవుడు మీ అందరికన్నా ఎక్కువ కానుక ఏమి ఇచ్చాడంటారు. నీ ఆర్థిక పరిస్థితిని బట్టి నీ హృదయపూర్వకంగా ప్రభావం నాకు కలిగినది ఇదే అని ఇస్తే దేవుడు ఆకాశ వాకిలు తెరుస్తాడు. ఆమేన్. తెరిచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆ తెరిచిన ఆకాశపు వాక్యం నుంచి విస్తారమైన దీవెనలు నీకు కావాలంటే నీలోనే ఉంది. నువ్వు ఎలాగిస్తావు దేవుడు అలాగే తిరిగి నీకు ఇస్తాడు. ఆ యొక్క ఆశీర్వాదాల చేత మనము నింపబడదుము గాక. ఆమేన్. చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. 7వదిగా రాకడ తలుపులు. ఈ మాటలు బాగా జాగ్రత్తగా వినండి మీరందరూ. ప్రభువు వచ్చే ఆ రోజు గాని గడియ గాని మనకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి అని బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు కదా. లూకా సువార్త 12:36 ఒక మాట చదువుదాం. తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. తలుపు తీయుటకు ఎదురు చూచే మనుషుల వరే మనం ఉండాలి. హల్లెలూయా. రాకడ అనే తలుపులు తెరవడానికి మనము సిద్ధపడి ఉండాలి. తలుపు తడుతున్నాడంటే హృదయం అనే తలుపులు. ఆయన ఎప్పుడు వస్తాడో దొంగవలే వస్తాడు. మనము సిద్ధపడి ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఏమని ఉంటుందంటే ఆధ్యాత్మికంగా మనం సిద్ధముగా ఉండాలి. క్రైస్తవుడు అన్నిటి కొరకు సిద్ధపడతాడు కానీ రాకడ కొరకు మాత్రం సిద్ధపడాడంట. ప్రభు నేను వస్తున్నానంటే చాలా బాధపడతారంట. ఎవరన్నా దేవుడు వస్తాడంటే సంతోషపడతారు కానీ క్రైస్తవుడంట దేవుడు వస్తున్నాడంటే భయం అంట. ఎందుకంటే మారేటి కొన్ని ఉన్నాయి, బలహీనలు కొన్ని ఉన్నాయి. ఎప్పుడు వస్తే విడగొడతామని ఒక భయం అంట. అందుకనే రాకడ కొరకు మనము సిద్ధపడాలి. అందుకనే బైబిల్ ఏమనుంటుందంటే సిద్ధపాటు లేని బుద్ధి లేని కన్యకలు ఏమైపోయారు, చివరికి విడవబడ్డాడు. వారి కొరకు తలుపు తెరవలేదంట. చూడండి, మత్తయి సువార్త 25వ 11 నుండి 13 ఒక మాట ఉంటుంది. అంతట తలుపు వేయబడెను. అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. చూడండి, దేవుని రక్షణ పొందమనే సమయంలో మీరు సిద్ధపడకపోతే ఒకసారి ద్వారము తెరవబడతాది. బైబిల్ ఆ మాటలు ఉండే ఎన్ని నేను చెప్పలేను. సువార్త అనే ద్వారము మూయబడిన తర్వాత రాకడ అనే ద్వారము తెరవబడతాది. చెప్తా, అది కూడా టైం అయినా కానీలే. అంటే ఇంకా నీకు సువార్త ప్రకటించబడదు, రాకడ వస్తే ఎత్తబడతారు. అందుకని సిద్ధపాటు కలిగి ఉండాలి. తర్వాత అయ్యా అయ్యా అని బుద్ధి లేని కన్యకల ద్వారా మేము సిద్ధపడ్డాం, మేము తెలుసుకున్నాం, మాకు బుద్ధి వచ్చిందని ధనవంతుడిలాగా ఆ పాతాళంలో ఏడ్చినా కానీ మీరెవరో నాకు తెలియదని తలుపు కూడా తీయడంట. విడవబడుట బహు ఘోరము. ఈ రాక్కడనే తలుపులో మనము వెళ్ళాలి. అందుకని ఆలస్యం చేస్తే ఏమవుతుందంటే ప్రవేశించుటకు అవకాశం కోల్పోతాం. పరమగీతము 5వ 6 ఏమని ఉంటుందంటే చదువుదాం. పరమగీతం 5వ 6 నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయెను. చూడండి, దేవుడు నీ హృదయం అనే తలుపు తట్టుతూ ఉన్నప్పుడు నువ్వు తీయడం లేదు. ఇంకా వయసు ఉందిలే, ఇంకా యవన వయసు అయిపోయిందిలే అని పిల్లలను చూసి తల్లిదండ్రులు మురిసిపోయే వాళ్ళు ఉన్నారు. చదువు అయిపోయినలే, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారని మురిసిపోతుంటారు కదా. ఒక దినము తలుపు తీసే లోపలే ఆలస్యం అయిపోతానే ప్రియుడు వెళ్ళిపోతాడంట. జాగ్రత్త పడదాం. రాక్కడనే తలుపులలో ప్రవేశించే వారంగా మనం మార్చబడాలి. మీ జీవితాలను యవ్వన కాలంలోనే దేవునికి సమర్పించుకోండి. చాలా మంది లోకములు ఎలాగుంటారంటే ముస్లిం వయసులో ఆ మాటలు చెప్పకూడదు, దైవ భక్తుడు అని చెప్పుకుంటూ ఉండాలంట. కానీ బైబిల్ ఏమంది, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు
తెచ్చుకోమనింది. లోకము, లోకస్తులు, వేరే మతాల వారితో మనకు సంబంధం లేదు. మనకు బైబిల్ ఏం చెప్తుంది? నీకు జ్ఞానం వచ్చినప్పుడే నీ యొక్క జీవితాల్లో బాల్య వయసులోనే, బాల్య దినములు అంటే ఏంటి? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే బాల్యము, యవ్వనము, నడిప్రాయము, వృద్ధాప్యం ఉంది. బాల్యం అంటే జ్ఞానం వచ్చిన దశలోనే, యవ్వన వయసు కూడా అని చెప్పలే. నీ బాల్య దినాలలో దేవుని స్మరణకు తెచ్చుకోలేదంటే ఆయన తట్టి ఇంకా ఆలస్యమైంది వీడు తీయడమని వెళ్ళిపోతే నీ జీవితం ఏమైపోతుంది? ప్రియుడు వెళ్ళిపోతాడంట. క్రీస్తే మన కొరకు రాబోతున్నాడు, రాకడగా, రెండవ రాకడగా. ఆ సమయంలో మనం సిద్ధపడి ఉండాలి. రెండు మార్గాలు, ఒకటి నరకమన్నా పోవాలి, ఒకటి పరలోకమన్నా వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే యేసయ్య మార్గము, నరకం వెళ్ళాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. జాగ్రత్త నా దేవుని ప్రజలారా, ఒకటే మార్గము, అది యేసు ప్రభు మాత్రమే. స్వర్గము పరలోకానికి వెళ్ళాలంటే ఆయనే మార్గం. అందుకనే ఆ దినాలలో ఓడలో ప్రవేశించమని చెబితే నోవాహు ప్రకటిస్తే ఒక్కడు కూడా పోలేదంట. ఈ దినాన పరిస్థితి కూడా అలాగే ఉంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వినరా అని ఓడ తలుపును మూసివేసి ఇంకా స్టార్ట్ చేశాడు. ఏంటి? జల ప్రళయము. తలుపు తట్టేటప్పుడు తీస్తే రాకడను ఎత్తబడి పరలోకంలో చేర్చబడతావు. తలుపు తడుతున్నప్పుడు కఠినంగా ఉండి ఇంకా సమయం ఉంది నిర్లక్ష్యం చేస్తే రాకడ ద్వారములు నువ్వు ప్రవేశించలేవు. జాగ్రత్త నా దేవుని ప్రజలారా. 7 రకాల తలుపుల గుండా మనం ప్రవేశించాలి ఈ నూతన సంవత్సరంలో. అంటే ఈ 7 రకాల అనుభవము, రాకడ తలుపులు అంటే రాకడకు సిద్ధపడిన అనుభవము, సంపూర్ణులుగా మార్చబడే అనుభవము, ఆధ్యాత్మికంగా బలపడే అనుభవము, ఇక తాడో పేడో తెలుసుకొని పాపమ పరిశుద్ధత అనే ఒక తీర్మానం తీసుకుంటే ఈ యొక్క నిర్ణయంలో మనం రావాలి. ఎన్ని దినాలు పాపము చూసి పడిపోతావు, ఎన్ని దినాలు పాపములో పడిపోతూ మరలా లేవలేని పరిస్థితిలో ఆ బురదలను పొల్లాడుతూ ఉంటావు. జాగ్రత్త నా దేవుని ప్రజలారా. ఆయన రాకడెప్పుడో నీ పోకడెప్పుడో తెలియదు. కాబట్టి జాగ్రత్త పడి జరుగుతున్న ఈ లోకంలో కనపడుతున్న ఈ యొక్క రాకడ సూచనలని చూస్తున్నప్పుడు మన జీవితం ఎప్పుడు గాల్లో కలిసిపోతుందో తెలియదు. ప్రాణము, ఆత్మ, శరీరం ఎప్పుడు వేరైపోతుందో తెలియదు. జాగ్రత్త పడి సిద్ధపడి మెలకువ కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సిద్ధపడడం. దేవుడు తెరిచిన తలుపుల కొరకు సిద్ధపాటు కలిగి మనం ఉన్నట్లయితే ఆశీర్వాదం అనే ద్వారములు మన ఎదుట తీయబడి ఉన్నవి, ఎవ్వరు కూడా దానిని మూయలేరు అని లేఖనం సెలవిస్తుంది. విశ్వాసముతో దీనిని స్వీకరించినట్లయితే నీవు ఈ సంవత్సరంలో వాటిని పొందుకోగలవు. అది ఉద్యోగము కావచ్చు, అది నీ జీవితంలో వ్యాపారంలో అభివృద్ధి కావచ్చు, సంతానము కావచ్చు, ఆధ్యాత్మిక వరములు కావచ్చు, ఫలములు కావచ్చు, నీవు నీ జీవితంలో ఏది కావాలన్న వివాహం కావచ్చు, ఏదైనా కావచ్చు. అది అసాధ్యమైనది ఏది లేదు. ఆయన తలుపు తెరిచారు, నువ్వు స్వాధీనపరచుకొని ఆ తలుపుల గుండా నువ్వు ప్రవేశించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాడు. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మహిమ కలిగిన దేవా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు అయ్యా. ఈ యొక్క నూతన సంవత్సరములో మొదటి గడియ ప్రభువా నీతో సహవాసం చేయనట్లు మీరు ఇచ్చిన భాగ్యము కొరకై వందనాలు, స్తోత్రాలు అయ్యా. మీరు మా ఎదుట తలుపు తెరిచి ఉన్నారు, ఎవ్వరు కూడా ముయ్యలేరు ప్రభువా. ఆ ద్వారముల గుండా మేము ప్రవేశించి నీ ఆశీర్వాదములకు వారసులు ఉన్నట్లు కృప దయచేయండి. గొప్ప కార్యాలను బిడ్డల జీవితాలు మీరు జరిగించండి అయ్యా. నీ బిడ్డలను ప్రభువా సంపూర్ణులుగా మీరు మారుస్తారండి అయ్యా. నూతన పరచమని ప్రార్థిస్తున్నాం. సమస్తము నూతనపరచండి ప్రభా. నూతన హృదయం వారికి దయచేయండి, నూతన మనస్సు దయచేయండి ప్రభా. నీలో నూతన తీర్మానం కలిగి ఈ సంవత్సరం అంతట్లో గొప్ప కార్యాలు నీ ద్వారా పొందుకున్నట్లు కృప దయచేయండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించండి. వ్యాధిగ్రస్తులు ముట్టి తాకి స్వస్థపరచండి. దురాత్మలు మీరు పారదులని సంఖ్యలను మీరు విడగొట్టమని ప్రార్థిస్తే నీ బిడ్డలను ప్రభు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ 2026 సంవత్సరం వీరికి ఆశీర్వాదకరమైన సంవత్సరముగా ఉండును గాక. గొప్ప కార్యాలని బిడ్డల జీవితంలో జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.